కొట్టింది, ఇసిరి కొట్టింది 2 సార్లు, పలిగిపోయింది డబ్బా. మా చీర వాళ్ళ కొట్టిరు. బయట మాది ఏ వస్తువు ఉండదు, ఉన్నదంటే ఇక అదంతే. కూలర్ కూడా కడిగి పెడితే దాని మీద మొత్తం నూనె పోసేసింది. ఏమనేటట్టుంది, ఏమైనా అందామా తిడతామా? అది ఆస్తి కోసం వచ్చింది, అందుకే ఇట్లా గొడవ పెట్టుకుంటుందని అనుడు. వీళ్ళ చుట్టాలలో అయితే వామో వీళ్ళకే క్యాస్ట్ ఉందో మరి, నేను అందరికి అంటలేను, వీళ్ళకి సపోర్ట్ చేసే వాళ్ళకి అంటున్నా. అది ఎక్కడి నుంచి వచ్చింది, మాది అది, దానికేం సపోర్ట్ చేసేది. ఇది అబద్ధం చెప్పినా ఇదే నిజం అన్నట్టు మనం ఇది చేయాలన్న కాడికి ఉన్నారు. కానీ ఈ ఒక్క ఫ్యామిలీ ఉన్నారు, ఇంకా 2-3 కూడా ఉన్నారు. పోనీ అదేదో ఎక్కడి నుంచి వచ్చి బతుకుతుంది పోనీ అన్న కాడికి ఉన్నారు. కానీ వామ్మో దీనికి సపోర్ట్ చేసే వాళ్ళు అయితే మామూలుగా లేరు. ఆస్తి కోసం వచ్చింది, ఆస్తి మీ బొందల మీద పెట్టుకోరి, మనుషులని బతకని జరా. ఆస్తి కోసం ఎవరు చేస్తారు ఇంత ఘనమా లొల్లి? పోలీస్ స్టేషన్ పోయింది, పోలీస్ స్టేషన్కి ఎక్కిందంటే దేనికి ఎక్కినా? ఇట్లా ఒక్కసారి వచ్చి చూడురి, ఈపు చూడురి, ముసలి ఉంది, చెయ్యి చూడురి, కుట్లేసినట్టుంది వెనక ఈపులా, తెలుసా? అది సరిగా చూపిస్తలేడు తీద్దామంటే, ఆ ఒక్కరోజు తీసిన, ఇప్పుడు తీద్దామంటే అది సేమ్ కుట్లేసినట్టు ఇట్లా ఇట్లా పలిగి ఉంది, తెల్లగా. అబ్బా ఏమన్నా అంటే ఆస్తి కోసం వచ్చింది, ఆస్తి కోసం. చెప్పులు ఎడుపుతారాములు నా గిఫ్ట్ అన్నట్టు ఉయ్యాల ప్లస్ అది సైకిల్. అది పాప బర్త్డేకి ఇంకా 3 days ఉందనంగా ఈ లుల్లి అంతా వేసింది. షటర్ అడిగినా ఏడ షటర్ ఇస్తాడా అని చెప్పేసి, నేను పెడుతున్నా అన్నం, నేను పెడుతున్నా అంటే ఎన్ని నెలల నుంచి పెడుతుంది? ఒక్క నెలన చక్కగా పెట్టిందా? అసలు ఆయన ఈడున్నాడా? ముసలాయన ఈడున్నాడా అసలు? మామయ్య బిడ్డింటికే పోతాడు ఎక్కువ. ఆయన సెప్టెంబర్లో లేనే లేడు. ఈసీఎలని చోటుప్పలని బిడ్డింటికి వెళ్ళిపోయాడు. అట్లా 3 ఇళ్ళకి పోయాడు. సరే అదైపోయింది. అక్టోబర్లో బిడ్డింటికానే ఉన్నాడు. ఒక 2 రోజులు ఉన్నాడు, వెళ్ళిపోయాడు, బిడ్డింటికానే ఉన్నాడు. నవంబర్లో వచ్చిండంటే ఒక 5-6 రోజులు ఉన్నాడు. వాళ్ళ చెల్లి చచ్చిపోయిందని నల్గొండకి వెళ్ళిపోయాడు. అక్కడక్కడ తిరుగుడు అయింది, బిడ్డింటికాడ ఉన్నాడు. మళ్ళా ఇది డిసెంబర్లో వచ్చిండు, ఒక 2-3 రోజులు ఉన్నాడు. ఆ అక్క భర్త చనిపోయినని పెద్దపల్లి ఏదో చెప్పినారు, అక్కడ అటు వెళ్ళిపోయాడు. ఇంకా అక్కడనే ఉన్నాడు, బిడ్డింటికానే ఉన్నాడు. జనవరి 9వ తారీఖు వచ్చిండు. ఇక ఆ 3 రోజులు అంటే 28, 29